హాయ్ గైస్, మొగలి రేకులు ఫేమ్ ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ హీరోగా ది 100 మూవీ చేశారు. సినిమా చూశాను. సినిమా ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది, సినిమా బాగుందా లేదా రివ్యూలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందుగా నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయడం, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ది 100 మూవీ స్టోరీ పాయింట్ ఏంటంటే, ఒక అమ్మాయి చనిపోతుంది అండ్ ఇళ్లలో దొంగతనాలు జరుగుతుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు, దేనికోసం చేశారు అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సో ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామా. ఇలాంటి కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమా మాత్రం డిఫరెంట్గా ఉంది. సో నాకు కొత్తగా అనిపించింది, కొత్తగా ట్రై చేశారు, నాకైతే వర్కౌట్ అయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే హీరోగా సినిమా చేసి చాలా కాలం అయింది కదా. ఆ మధ్య షాదీ ముబారక్ అనే సినిమా చేశారు, పెద్దగా ఆడలేదు. సో ఇప్పుడు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ది 100 మూవీ చేశారు కదా. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా చూశాను. అసలు ఎలా ఉంటుందో అనుకున్నా, మరి ఈ రేంజ్లో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యావరేజ్గా ఉన్నా పర్వాలేదు అనుకున్నా, కానీ నచ్చేసింది భయ్యా. ఎక్సలెంట్ ఫిల్మ్. అసలు సస్పెన్స్ థ్రిల్లర్ చివరి దాకా మెయింటైన్ చేశారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ ఏంటంటే ఆర్కే నాయుడు గారు ఏసీపీ రోడ్లో ఆయన కట్అవుట్కి, ఆయన లుక్, ఆయనను చూస్తుంటే నిజంగా ఏసీపీని చూసిన ఫీలింగ్ అయితే కలిగింది నాకు. ఒక పోలీస్ ఆఫీసర్ని చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. అంతా బాగా ఆయన సూట్ అయ్యారు ఆ రోల్కి, ఆ క్యారెక్టర్కి. నిజంగా హైలైట్ అది. ఈ సినిమాకే మెయిన్ హైలైట్. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో నేను ఇంకా పెద్దగా రివీల్ చేయొద్దు. సినిమా చూడండి, డీసెంట్ వాచ్. అసలు చెప్తున్నా కదా, డిజపాయింట్ అయితే అవ్వం. మనం పెట్టిన ప్రైస్కి వర్తి వాచ్ అనిపిస్తుంది. నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకున్నాను. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి. సో ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో డిజపాయింట్ అయితే అవ్వలేదు నేను. సినిమా మాత్రం బాగుంది, నాకైతే నచ్చింది. మీరు చూస్తా అంటే చూడండి, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. బాగుంది సినిమా. మీరు ఇది 100 మూవీ చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.